ఇంగ్లీషులో కాపర్డే గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని జస్టిస్ చంద్రకుమార్ గారు తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. బాబా నవ్వే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. బాబాను కూడా ఒక శివ స్వరూపంగా భావించారు. బాబాను నవ్వేతి తీరు ఈ చిత్రకారులు గీయలేరు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం సాయిబాబా గురించి, సాయి తత్వం గురించి, మరి అనేకమైనటువంటి విషయాలను, ముఖ్యంగా సాయిబాబా భక్తుల యొక్క అనుభవాల గురించి ఎన్నో విషయాలు ఈ సత్సంగం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో నేను సాయిబాబా పైన పరిశోధనలు చేసి అద్భుతమైన గ్రంథాలు రాసినటువంటి రచయితలను, వారి యొక్క పుస్తకాలను గురించి సాయి భక్తులకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇంగ్లీషులో కాపర్డే గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని జస్టిస్ చంద్రకుమార్ గారు తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఇది పుస్తకం చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అన్నమాట. 280 పేజీలు ఉన్నటువంటి పుస్తకంలో ఏముంది అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా కాపర్డే గారు డైరీ రాయడం అనేటువంటిది ఆయనకు ఒక అలవాటు అనమాట. డైరీ అంటే ఎప్పటికప్పుడు మనము ఆ రోజు ఏమి జరిగింది అన్నటువంటిది చాలామంది రాస్తారు, కానీ వాటిని పుస్తకాలుగా వేసుకోవడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాపర్డే బాబాను చూశారు. బాబాను మరి ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన హారతి పాటలకు వెళుతూ ఉన్నారు. ఆయన ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నారో అది కూడా గమనిస్తూ ఉన్నారు. అపూర్వమైన అనుభవాలు, ముఖ్యంగా కొన్ని అనుభవాలు కాపర్డే డైరీలో ఉన్నటువంటివి. బాబా నవ్వే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలు మానవులు నవ్వే నవ్వుకు ఒక యోగి, ఒక అవధూత, ఒక అవలీయ, అంటే సిద్ధపురుషుడు, అవలీయ అంటారు సిద్ధపురుషుడు, నవ్వితే ఎలా ఉంటుంది, మానవ రూపంలో వచ్చినటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపము మరి ఆ దినచర్య ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చూస్తూ, అంటే నిజం చెప్పాలంటే కాపర్డే చాలా అదృష్టవంతుడు అనమాట. ఆయన అన్నాడు, బాబా నవ్వు ఎంత అందంగా ఉంటుంది అంటే దట్ ఈజ్ నాట్ ఏ కామన్ లాఫింగ్, అది ఒక బ్లిస్ ఓరియంటెడ్ లాఫ్ అంటే బ్లిస్ అంటే ఒక పరమాద్భుతం, అంటే ఆనందం, ఒక పరమానందాన్ని బ్లిస్ అని అంటారు. మళ్ళీ సుఖము వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. కానీ ఆనందంతో నవ్వినప్పుడు ఎలా ఉంటుంది అంటే బాబా నవ్వులో అంత ఆనందం ఉంటుంది, అది జీవితంలో మనం మర్చిపోలేము అంటుంది. అందుకే అదే పాయింట్ తీసుకొని నేను సాయేదేవం సినిమాలో బాబాను నవ్వేటి తీరు ఈ చిత్రకారులు గీయలేరు, చంద్రవంక మెరిసినట్టు సిరివెన్నెల కురిసినట్టు అట్లా రాస్తూ అద్వైతం నవ్వినట్టు అని చెప్పి రాశాను. అంటే అద్వైతం నవ్వితే ఎలా ఉంటుంది, అలా బాబా నవ్వుందని రాశానమాట ఆ కాపాడే డైరీ చదివిన తర్వాత. అలా మరి బాబా దగ్గర బాబా దినచర్య అన్నాం కదా, ఈ బాబా దినచర్యలో ఒకసారి మేగుడు మరి అక్కడ 15 కిలోమీటర్లు వెళ్ళి గోదావరి నది నుంచి నీళ్లు తెచ్చి, ఆయన పరమశివ భక్తుడు అనమాట మేగుడు. బాబాను కూడా ఒక శివ స్వరూపంగా భావించాడు. అందుకే బాబాకు మరి గోదావరి నది నుంచి నీళ్లు తీసుకుని వచ్చి బాబాకు మరి అభిషేకం చేసేవాడు. అదేవిధంగా బిల్వపత్రాలు తెచ్చి బాబాకు పెట్టి తర్వాత నైవేద్యం పెట్టి, అంటే సాక్షాత్తు పరమశివుడు బాబా అన్నటువంటిది ఒక ప్రగాఢమైన విషయం. అంతేకాదు ఆయన ఒంటి కాలి మీద నిలబడుకొని హారతులు మరి అంటే హారతి పాటలు అయ్యేంత వరకు ఒంటి కాలం మీద నిలబడుకొని ప్రార్థనలు చేసేటువంటి వాడు. అటువంటి భక్తుడు చనిపోయిన సందర్భంలో ఈ కాపాడే డైరీలో ఆయన రాశాడు, బాబా అతని శరీరాన్నంతా స్పర్శించి ఇటువంటి భక్తుడు లేడురా అని చెప్పి అంటే వలవల ఏడ్చాడు అంటాడు. అంటే ఒక పరబ్రహ్మము ఒక సామాన్య భక్తుని కోసం మేగుడు వంటవాడు. మరి అటువంటి భక్తుడు ఇటువంటి భక్తుడు లేడు అని ఏడవడం అంటే
మరి ఎంత గొప్ప సన్నివేశం అది. ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఆ రోజు ఏమి జరిగిందో అది కళ్ళకు కట్టినట్టుగా ఈ యొక్క కాపాడే డైరీలోన రాయడం జరిగింది.